అనకాపల్లి జిల్లాలో 2 వేర్వేరు కేసుల్లో 246 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో 5 మందిని అరెస్టు చేశారు. ఈ గంజాయి విలువ 12,30,000 రూపాయలుంటుందని తెలిపారు. నిందితుల నుంచి ఒక వ్యాన్, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 4 అల్లూరు జిల్లా, 1 కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని ఆమె ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు. గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్ గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 150 కేజెస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 96 కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీరికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీరికాడ కేసులో అక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు. ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అక్యూజ్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా ఉన్నారో. ఇది యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటికీ మన దగ్గర 700 పైన 708 వరకు